హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజు నేను రవ్వ కేక్ని అయితే చూపించబోతున్నానండి. ఇది ఇంట్లో చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్లో మీరు తీసుకున్నట్లుగా అయితే ఎంత పర్ఫెక్ట్ అంటే ప్రతి ఒక్కరూ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ కేక్ బెంగళూరులో అయితే చాలా ఫేమస్ అండి. అక్కడ బాగా సేల్ అయ్యే కేక్స్లో ఇదొక కేక్ అండి. చాలా ఈజీగా మీరు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. దాంట్లో మనం 1 కప్ రవ్వనైతే తీసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రవ్వేనండి. మనం ఉప్మాకి వాడతాం కదా, ఆ రవ్వనే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 3/4 కప్ షుగర్ని అయితే తీసుకున్నాను. అలానే ఇలాచీని కూడా తీసుకున్నానండి. మూడింటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని అయితే అందులో వేసుకోవాలి. ఇక్కడ మనం ఎందుకు గ్రైండ్ చేసామంటే మనం చేసే కేక్ మనకి స్పాంజీగా రావాలి అంటే మనం తీసుకున్న రవ్వ అనేది గరుగ్గా ఉండడం వలన మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని ఒక బౌల్లో వేసుకున్నాం కదా, అందులోనే 1 కప్ మైదాని అయితే యాడ్ చేసుకోవాలి. మైదాని యాడ్ చేసుకున్నట్లుగా అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనం బేటర్ని అయితే అస్సలు యూస్ చేయట్లేదు. నేను ఇక్కడ విస్కర్తోనే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఇంకా గరుగ్గా ఉన్నట్లుగా అయితే మీరు ఇది జల్లించుకోవచ్చు. అలా జల్లించుకున్నట్లుగా అయితే మీకు ఏమైనా రవ్వ పార్టికల్స్ అనేవి ఇంకా గ్రైండ్ అవ్వకుండా ఉండిపోతే మీరు అలా చేసుకున్నట్లుగా ఉంటే మీకు సపరేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 కప్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిలేనండి. నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిలే తీసుకున్నాను. మీరు ఎప్పుడు ఏ కేక్ చేసినా సరే మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ని మాత్రమే తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫ్లేవర్డ్ ఆయిల్స్ తీసుకున్నట్లుగా అయితే మీ కేక్స్ అనేవి మీరు ఏ ఆయిల్ తీసుకుంటారో అదే స్మెల్ అనేది వస్తుంది. సో అందుకనే మీరు ఎప్పుడైనా సరే రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్స్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1.5 కప్ మిల్క్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక్కసారిగా మీరు మిల్క్ మొత్తం వేసేసుకున్నట్లుగా అయితే మీకు లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. సో అందుకనే మనం లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేసుకున్నా కొద్ది కొద్దిగానే మీరు కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకొక 1/2 కప్ అనేది నేను ఇలా కలుపుకున్న తర్వాతన యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా 1/2 కప్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాతన బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతన మనం ప్రీహీట్ అయితే పెట్టేసుకోవాలండి. స్టార్టింగ్లోనే ప్రీహీట్ ఎలా పెట్టుకోవాలో నేను ఇంతకు ముందు వీడియోస్లో అయితే చూపించాను కదా. ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు, నార్మల్గా స్టవ్ పైన అయినా బేక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రీహీట్ని పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉంచుకోవాలి సిమ్లో పెట్టి. ఈ కేక్లో తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ నేను వీడియో లాస్ట్లో అయితే మాత్రం మీకు ఒక బాక్స్లో పెట్టి మొత్తం అన్నీ చూపిస్తానండి. సో ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతన మనం ఒక ట్రే అయితే తీసుకోవాలి. అది స్క్వేర్ టైప్ అయినా పర్లేదు, రౌండ్ అయినా పర్లేదండి. సో ఇక్కడ ఈ ట్రేని మీరు అబ్జర్వ్ చేసినట్లుగా అయితే నేను ఆయిల్ని మాత్రమే గ్రీస్ చేసుకుంటున్నాను. ఎలాంటి బటర్ పేపర్ అయితే నేను యూజ్ చేయట్లేదు. బటర్ పేపర్ లేకుండానే మనకి ఈజీగా డీమోల్డ్ అవుతుందండి. మనం తీసుకున్న మెజర్మెంట్స్ బట్టే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రావడం రాకపోవడం అనేది ఉంటుంది. మనకి మెయిన్ ఎక్కడైనా సరే మెజరింగ్ కప్స్ లేకుండా మనం ఏదో నార్మల్గా చేస్తాము అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. మెజర్మెంట్స్ అనేవి తప్పైపోతాయండి ఎక్కడో దగ్గర. సో ఇలా తీసుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ట్రేలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతన మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో అయితే పెట్టేసుకోవాలి. అయితే అది ఓవెన్ అయినా పర్లేదు, లేదంటే నార్మల్గా స్టవ్ పైన అయినా పర్లేదండి. సో ఇక్కడ నేను టూటీ ఫ్రూటీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ టూటీ ఫ్రూటీ అనేది నాకు ఇలా పైనే ఉండిపోతాయి బేక్ అయిన తర్వాత కూడా. కొంతమందికి బేక్ అయ్యే టైంలో మధ్యలోకి వెళ్ళిపోవడం, కిందకి వెళ్ళిపోవడం లాంటివి జరిగినట్లుగా అయితే మీరు మెజర్మెంట్స్ అనేవి
కరెక్ట్గా తీసుకోలేదు అని అర్థం అండి. సో ఇక్కడ 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, అందులో అయితే పెట్టుకొని ఒక 35 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 30 మినిట్స్ బేక్ చేసిన తర్వాత నాకైతే ఇలా వచ్చిందండి ఈ కేక్ అనేది. చూడండి, టూటీ ఫ్రూటీ అనేది నాకు పైనే ఉంది, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇది కాసేపు కూల్ అయిన తర్వాతన నైఫ్తో చుట్టూ స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకుంటే మీకు ఈజీగా డీమోల్డ్ అయితే అవుతుంది. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ కేక్ చేసినా సరే అది కూల్ అయిన తర్వాతనే మీరు డీమోల్డ్ అనేది చేసుకోవాలి. లేదు అని అంటే మాత్రం మీరు చేసిన ఏ కేక్ అయినా సరే విరిగిపోతుందండి. సో ఇక్కడ నేను ఈ ప్లేట్ తీసుకొని ఇలా అయితే టిన్ని రివర్స్ చేసి డీమోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నేను బటర్ పేపర్ కూడా వేయలేదని చెప్పాను మీకు, అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా అది డీమోల్డ్ అయిందో చూసారా. సో మనం తీసుకున్న మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది, అలానే ఈజీగా డీమోల్డ్ కూడా అవుతుందండి. సో ఇక్కడ రవ్వ కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. ఈ కేక్ని మీ పిల్లలకి చేసి పెట్టండి. నార్మల్ కేక్స్తో చూసుకుంటే ఈ కేక్ని అస్సలు వదలరు. నెక్స్ట్ ఈ కేక్ని మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మాకు ఎక్కువ రోజులు కావాలి ఈ కేక్ అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. అది కూడా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ ఐటమ్స్ అయినా సరే మీరు తినకండి, అలానే పిల్లలకి ఇవ్వకండి. ఒక హాఫ్ అన్ అవర్ బయటికి పెట్టి అప్పుడు తినండి. అలా డైరెక్ట్గా కూలింగ్ ఐటమ్స్ తిన్నట్లుగా ఉంటే మన హెల్త్ అనేది ఈజీగా పాడైపోతుంది, అలానే పిల్లల హెల్త్ కూడా చాలా తొందరగా పాడైపోతుందండి. సో పిల్లల హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కేక్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, ఎంత స్పాంజీగా కూడా ఉంది. సో ఈ కేక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నేను చెప్పిన రెసిపీస్ మీకు నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.